కడప జిల్లా బద్వేల్లో వర్గపోరుపై టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే సమస్యలే తప్ప వర్గపోరు లేదన్నారు. సమస్యలను పార్టీ అధిష్టానంతో చర్చించి పరిష్కరించుకుంటామంటూ కూడా కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా బద్వేల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులతో కలిసి ముందుకు వెళ్లి విజయం సాధిస్తామంటున్న రితీష్ రెడ్డితో మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. అందులో బద్వేల్ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు. సార్ చెప్పండి, బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది? ఈరోజు కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ పుట్టినాయించి నేను ఇంకా చిన్నవాడిని కానీ పెద్ద ఆయన వీరారెడ్డి గారి నుంచి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ముందుండి వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఏది చెప్పినా కేవలం సూచనలు కానీ మనం ఎటువంటి విషయం కానీ ఇట్లా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్తే వాళ్ళకై వాళ్ళు అనేక కార్యక్రమాల్లో మీరు గతంలో చూశారు. అటు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మనం అప్పుడు రైతు పోరు కానీ ఈరోజు ఏ కార్యక్రమాలు అయినా ప్రజలకి అవసరమయ్యే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కానీ వాటికి ముందుండి చేస్తున్నారు. అందుకే మీరు చూసింటే ఏ ఒక్క చిన్న కార్యక్రమం అయినా మీరు కడప నుంచి బ్రహ్మాండంగా జరుగుతుందని మీరే చూస్తున్నారు. అది కేవలం నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు వీరారెడ్డి గారి అభిమానులకే అలాగే అంకిత భావంతో వాళ్ళ కృతజ్ఞతలు అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక నమ్మకం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి మీద ఆనాడు ఎన్టీ రామారావు వీరారెడ్డి గారి మీద ఎట్లుంది మా కుటుంబం మీద ఉంది, అదే విధంగా ముందుకెళ్తుంది. ప్రజా దర్బార్లో మీకు వస్తున్నటువంటి పబ్లిక్ నుంచి ఏ రకమైన సమస్యలు వస్తున్నాయి, ఏ రకంగా పరిష్కారం అవుతున్నాయి అన్న? గతంలో ప్రజా దర్బార్ ఒక 6 నెలలు ఇక్కడ హెడ్ క్వార్టర్లో నడిపి ఆ తర్వాత మీరు చూసింటే నేను మండల్ వారీగా పోతున్నా. నేను ఒక ప్రకారం వెళ్ళినప్పుడు దాని తర్వాత యంత్రాంగం కూడా ఒక విధంగా మీరు చూసింటే వచ్చే మండే రోజుకి ఆర్డీఓ కానీ వాళ్ళ యంత్రాంగం కూడా కదులుతుంది. మేమిద్దరం కలిసిమెలిసిగా చేసుకుంటూ వస్తున్నాం. దీంట్లో ప్రధానంగా మాకు వచ్చినటువంటి డిస్కస్ చేస్తుంటే ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు వస్తాయి. రెవెన్యూ చట్టం ఒక పెద్ద అధ్యయనం చేయాల్సిన విషయం. ఎందుకంటే దానికి నోటీసులు ఇవ్వాలా, ఒకటే రోజు ఎక్కిచ్చేస్తే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం కూడా చేయకూడదని మీరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు క్రమంగా చూసింటే డిసెంబర్ 26వ తేదీ 26 డిసెంబర్ ఈ సంవత్సరంలో రెవెన్యూ సమస్యలు చాలా వరకు పరిష్కరిస్తామని తెలియజేశారు. నిన్న మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఈ 15 నెలల్లో కల్స్పాడు మండలం ఒక మండలంలో 4000 పాస్బుక్లు పంచాం. దాంట్లో కొంచెం చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, అవి కూడా దిద్దుబాటు చేస్తున్నారు. ఎవ్రీ నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల పాస్బుక్లు ఇస్తారనేది కూడా మేము తెలియజేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే లేకపోవచ్చు కానీ మేము ఈరోజు ప్రజల పక్ష కానీ ఇక్కడ ఉన్న పేదవాళ్ళు కానీ దళితులు కానీ ఎస్సీలు బోత్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు కూడా నేను చూస్తే మీకు ఒక చిన్న ఉదాహరణ, వరికుంట్ల అనేసి గోవిందరెడ్డి గారి సొంత ఊరు. ఆ సొంత ఊర్లో ఎస్సీలు వచ్చేసి మా భూములన్నీ వీళ్ళు దొంగిలిచ్చారు సార్, అది తీసుకొని మాకు పంచండి అని అడుగుతున్నారు. ఈరోజు మనం లెటర్ రిపోర్ట్ రాసాం, రికవరీ చేస్తున్నారు. ల్యాండ్ రికవర్ చేసి రేపు అసైన్మెంట్లో పెట్టేది మొట్టమొదటి. అంటే వీళ్ళు గత పాలకులందరూ అందరినీ కేవలం మాటకే వాళ్ళ ఓట్లు వాడుతున్నారు కానీ మనం హెల్ప్ చేయట్లేదు. మనం ఖచ్చితంగా ఈ మార్పుకి నాంది పలకాలనేదే నా ముఖ్యమైన విషయం. కూడా అభివృద్ధి కార్యక్రమం ఒక పక్క చూస్తున్న పార్టీ కార్యక్రమం కొంతకాలంగా బద్వేల్ నియోజకవర్గంలో వర్గ రాజకీయం కనిపిస్తుంది, వర్గాలు ఏర్పడ్డాయని చర్చ నడుస్తుంది. అసలు బద్వేల్లో వర్గాలు ఉన్నాయా, వర్గాలు నడుస్తున్నాయంటారా? అన్న, ఇక్కడ ఉండేది ఒకటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి వర్గం, కూటమి ఉంది. కూటమి ఉన్నప్పుడు కుటుంబం పెద్దది, అది బీజేపీ జనసేన టీడీపీ. మాకు సీటు ఇది మీకు పుట్టినాయించి మీకు తెలిసి ఇది తెలుగుదేశం సీట్ అయినా నేను కూడా కూటమి అన్నప్పుడు జెండా మోసాను. ఏది జెండా చెప్పినప్పుడు ఆ జెండా మోసాం. అందరం అదే కాబట్టి కుటుంబం పెద్దది, అందరూ మనవాళ్ళే అన్న. ఇక్కడ ఎటువంటి వర్గపోరు లేవు, ఏమీ లేవు, కేవలం కల్పితం. కొంతమంది ఇప్పుడు మన ఒక ఇంట్లో కుటుంబంలో ఈ పని చేసినప్పుడు ఇంకో పని నాకు ముందా అంటే
కొడుకులు ఇద్దరు ఉన్నారనుకోండి నాకా అన్నప్పుడు అంటారు. అందుకే మన కుటుంబ సభ్యుల్లో వచ్చినప్పుడు పరిష్కరించేదానికి ఇంట్లో పెద్దగా మా అమ్మ ఉంది, లేకపోతే మనకి ఎవరైనా ఉంటే అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, జిల్లా ఉన్నారు, లేకపోతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఉన్నారు, వాళ్ళకి ఉంది. మాకైతే నాకు మీరు అడిగినారు పర్సనల్గా, నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఇటువంటి ఏమీ లేవు. అందరూ ఎదగాల, అందరూ కలిసిమెలిసిగా పనిచేసి ఈరోజు మనం ఒక ప్లేస్కి తీసుకొని రావాలా. అవి చిన్న చిన్నవి ఉంటే సర్దుబాటు త్వరలో జరుగుతాయని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పార్టీని ఎట్లా ముందు తీసుకెళ్తారు? అదేనా నేను చెప్పాను. ఈరోజు మీరు చూస్తే స్థానికంగా కానీ స్థానిక ఎలక్షన్లు మీరు ఎప్పుడైనా చూసారో లేదో, బద్వేల్లో కడప జిల్లాలో ఎక్కడ లేనట్టు సినిమా చూపిస్తారు మీరు బాగా చూసింటే. ఎందుకంటే గతంలో పోటీలు రాష్ట్రం అంతా లేకపోయినా కానీ చూపించిన. సో ఈరోజు పటిష్టంగా ఇంకా పటిష్టంగా అవుతున్నాయి. కొన్ని పల్లెల్లో నేను ఇందాక చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమంతో పాటు పార్టీ బలోపేతం చేసేదానికి కొంతమందిని తీసుకొని వచ్చి అందరు జాయినింగ్స్ ఉన్నాయి, రెడీగా లిస్టు. మన వాళ్ళని అంగీకరించి అందరినీ కలుపుకొని పోయి చేయాలనేదే మనందరి ధ్యేయం. సో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా, అందరినీ తీసుకొని వస్తా. నేను చిన్నవాడిని, నాకు వయసులో అందరూ నాకు కావాలి, అందరూ అవసరం. నేను ఎక్కడికైనా పోతా, ఎంత దూరంకైనా పోతా, అందరినీ కలుపుకొని పోతా. ఇది బద్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. తర్వాత పార్టీ పరంగా ఎటువంటి వర్గ విభేదాలు కానీ వర్గ వైషమ్యాలు లేవని, తర్వాత రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పార్టీని బలోపేతం చేసి విజయం సాధించే దిశగా పనిచేస్తామని చెప్తున్నారు రితీష్ రెడ్డి. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, బద్వేల్.